ఆ నూనె ఏదైతే ఉందో ఆ నూనె కూడా వేద్దాం. ఆ నూనె కూడా వేసి ఈ ఆవకాయ మీకు కావాల్సినంత తీసుకొని దీంట్లో చికెన్, నేను బోన్లెస్ చికెన్ వాడుతున్నాను, మీరు బోన్ చికెన్ కూడా వాడుకోవచ్చు. అయితే ఈ ఆవకాయలో ఆల్రెడీ బద్ద ముక్కలు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆ చికెన్ బోన్స్ ఎందుకని చెప్పేసి ఈ చికెన్ బోన్లెస్ నేను వాడుతున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు కూడా లైట్గా వేసుకొని దీంట్లో మసాలాలు, మన అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, పుదీనా, నిమ్మకాయ పిండేసి ఈ చికెన్ని మీరు 1 గంట 2 గంటల ముందు కనుక చేసి పెట్టేసుకుంటే మనకి చికెన్ మంచిగా మ్యారినేషన్ అయ్యి మనకి ఆ బిర్యానీలో ఆ చికెన్ ముక్కలు మంచి ఈ ఆవకాయ టేస్ట్ తోటి చాలా చాలా బాగుంటాయి. చూడండి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోండి. దీనిపైన మనము పెరుగు, ఈ పెరుగుని వేసేద్దాం. అయితే పెరుగు ఇప్పుడే కలపమాకండి, 1-2 గంటల తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ పెరుగుని తర్వాత చికెన్కి పట్టిద్దాం. పెరుగు కూడా మనకి మంచి టేస్ట్ ఇస్తుంది, పెరుగులో ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆ చికెన్ పీసెస్ ఎప్పుడైతే పెరుగుతో మ్యారినేట్ చేస్తామో కొంచెం పుల్లదనము, పెరుగు ఆ సువాసన కూడా ఆ చికెన్కి అంది మసాలాలతోటి చాలా అదిరిపోయే టేస్ట్ వస్తుంది. బ్రైనింగ్ అంటే నాననివ్వాలి. ఈ విధంగా అన్న చేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. చికెన్ మనం మ్యారినేట్ చేసేసుకున్నాం, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఉల్లిపాయల్ని మనం చక్కగా ఫ్రై చేసుకుందాం, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బిర్యానీలో కావాల్సినంత నూనె వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేయడానికి కొంచెం ఉప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. లైట్గా వేసేసి ఇందులో హోల్ గరం మసాలా, అలాగే సన్నగా మనం బిర్యానీకి కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసిన ఈ ఉల్లిపాయల్ని చూడండి ఈ విధంగా వేసి, ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసి ఈ 2 గంటల పాటు మనం రెస్ట్ ఇచ్చిన చికెన్ని దీంతో పాటు కలిపి రెడీ చేసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని ఈ నూనెలో ఎప్పుడైనా కానీ ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా ప్యాన్ కొంచెం ఓపెన్గా ఉంటే బాగుంటుంది. హోటళ్ళల్లో పెద్ద చోట్ల ఏం చేస్తామంటే పెద్ద గిన్నెలో ఆ ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి నూనె వేసేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకి ఆ బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిగా ఇలా ఉండి చికెన్ వేస్తే మీకు ఎప్పుడు మీ బిర్యానీ ఆ సువాసన అనేది రాదు. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయినప్పుడే ఆ ఉల్లిపాయల్లో నుంచి ఆ బిర్యానీని మరింత సుగంధ ద్రవ్యాలని పెంచే ఆ గుణం మీ బిర్యానీకి వస్తుంది. ఈ ఉల్లిపాయలతోటి ఉల్లిపాయల్ని కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాం. ఇలా ఆ మంచి ఆ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే మనము స్టవ్ కట్టేసాను. ఇది ఇంకా కొంచెం కలర్ వచ్చేస్తుంది. ఈ లోపల మనం ఏదైతే చికెన్ని మనం మ్యారినేట్ చేసేసి ఆవకాయతోటి మళ్ళీ ఆ బిర్యానీ మసాలా వేసి అన్నీ రెడీ చేసుకున్నామో దీన్ని స్టవ్ కట్టేసాను. దీంట్లో ఆ ఉల్లిపాయలతో పాటు మనం వేసేద్దాం. ఆ పెరుగుతో పాటు ఆ పైన పెరుగుంది వేసేద్దాం. అంటుంది కానీ స్టవ్ కట్టేశాను. ఈ ఉల్లిపాయల్ని దీంతో పాటు కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు మన పెరుగు అవి చల్లగా ఉన్నాయి, కొంచెం రూమ్ టెంపరేచర్కి వస్తుంది. గుర్తుంచుకోండి, కింద స్టవ్ మాత్రం నేను కట్టేశాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనం రైస్ కుక్ చేసి ఆ రైసు ఈ ఆవకాయ మనం చికెన్ ఆవకాయ పైన వేసి బిర్యానీ దమ్ లాగా పెట్టేద్దాం. నేను ఎక్కువ రైస్ చేయట్లేదు, కేవలం ఇద్దరికి సరిపడే అంత బిర్యానీ చేస్తున్నాను కాబట్టి చికెన్ కొంచెం ఉంది, దానికి తగ్గ రైస్ తీసుకున్నాను. 1 కప్పు 1.5 కప్ రైస్ అయితే మనకి బిర్యానీ ఇద్దరికి చక్కగా సరిపోతుంది. పర్ఫెక్ట్. ఆవకాయలో నూనె బయటకు వచ్చింది, అలాగే మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా వచ్చింది. ఈ మాత్రం నూనె ఏమవుతుందంటే రైస్ కూడా పీల్ చేసుకొని మనకి తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో రైస్ బాస్మతి రైస్, ఈ బాస్మతి రైస్ మనం నీళ్ళలో లైట్గా కడుక్కొని మనం వీటిని ఒక 20-25 నిమిషాల పాటు దాన్ని రెస్ట్ అవ్వనివ్వాలి. ఇక్కడ నీళ్లు వేడెక్కుతున్నాయి, అందులో మరీ ఎక్కువ వేయకండి, కొంచెం నూనె వేసుకోండి. దీనికి తగినంత ఉప్పు, ఈ నీళ్లు ఆ సముద్రం ఉప్పులాగా ఉండాలి మనకి ఈ వాటర్. దాంట్లో ఉప్పు వేసుకొని ఈ నీళ్లు ఉడికేంత వరకు అంటే మసులేంత వరకు మనం ఆగాలి. మనకి నీళ్లు మసులుతూ ఉన్నాయి. ఇందులో ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుందాం.
ఒక్క మితుకు కూడా వేస్ట్ చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి మితుకు ఇందులో పడేలా చేసేయండి. తర్వాత ఈ రైస్ వేసిన తర్వాత, ఎందుకంటే ఇది నానిన బియ్యము కిందకెళ్ళి సెటిల్ అవుతుంది, దాన్ని ఒక్కసారి ఇలా కలపండి. పర్ఫెక్ట్. మనకి ఆ రైస్ చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా కొంచెం ఇలా బెండ్ అవుతూ రెడీ అవుతుంది. చూసుకుందాం. ఇంకా కొంచెం ఒక 70% అయింది. ఇంకొక 10-15% అయితే మన రైస్ రెడీ అయిపోతుంది. ఆ రైస్ రెడీ అయిన వెంటనే దీనిపైన వేద్దాం. దీంట్లో ఉన్న తేమను కూడా అది పీల్చుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా వచ్చి మన బిర్యానీ మరింత అద్భుతంగా తయారవుతుంది. చూడండి, ఇలా రైస్ చూస్తే పలుకులుగా పర్ఫెక్ట్గా ఉండాలి. దీన్ని వేసేటప్పుడు కూడా ఆ రైస్ని ఇలా చూడండి, ఇలా పువ్వుల పైన జల్లండి. మనం ఎక్కువ రైస్ మనం కుక్ చేసుకోవట్లేదు, కేవలం మనకి ఒక్క లేయర్ మాత్రమే వస్తుంది. కాబట్టి దీన్ని జల్లేటప్పుడు కొంచెం పైనుంచి ఆ గాలి తాకాలి. అంటే దీన్ని ఇలా గాలిలో పైనుంచి వేసేయాలి. చాలామంది ఏం చేస్తారంటే దీన్నంతా ఒక దాంట్లో ఉడకట్టేసి ఆ రైస్ని మొత్తం కుప్పలా వేస్తాం. వేసినా కానీ మనం ఏదైనా స్పూన్ తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా ఇలా స్ప్రెడ్ చేయాలి. అప్పుడు మీకు రైస్ పైన హెవీ అవ్వకుండా ఉంటేనే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన స్టవ్ మీద పెట్టేసి మనము దీనికి మూత పెట్టేసి కుక్ చేద్దాం. రైస్ దీనిపైన కొంచెం అంత ఆ కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకోండి, మూత పెట్టేయండి. దీన్ని ఎందుకంటే పెద్ద మూత ఉంది, కొంచెం ఆ రైస్తో పాటు వచ్చిన కొంచెం నీళ్లు కూడా వేసేయండి. దీన్ని స్లోగా కుక్ అవ్వనివ్వండి. ఆ తేమంతా ఎప్పుడైపోతుందో మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అందులో బోన్లెస్ చికెన్, చిన్న ముక్కలు, బ్రైన్ చేసిన చికెన్ మనకి 15 నిమిషాలు అయిపోతుంది. కానీ మొదటి 5 నిమిషాలు కొంచెం ఎక్కువ మంట పెట్టుకోండి. తర్వాత 15-20 నిమిషాలు కొంచెం మీడియం పెట్టుకోండి. తర్వాత స్లో మంటలో ఇంకో 5 నిమిషాలు, మొత్తం కలిపి 25-30 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఫుల్ ఫ్లేమ్ తోటి మొదటి 5 నిమిషాలు. బిర్యానీ చేయడం ఒక ఎత్తు అయితే, బిర్యానీ అయిన తర్వాత నాట్యం అట్లాగే వచ్చేస్తుంది. ఎందుకంటే బిర్యానీ ఆ సువాసన గుమగుమలాడుతుంటే సూపర్. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు మనం బిర్యానీ వడ్డించేసుకోవడమే. జ్యూసెస్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పీల్చుకొని మన రైస్ చూడండి, ఈ వచ్చే సువాసన సూపర్. మన చికెన్ ముక్కలు కూడా మనం చూడండి పర్ఫెక్ట్గా మనకు కుక్ అవుతాయి. బోన్లెస్ చికెన్ ముక్కలు, దాంతో ఆవకాయ. సో ఫస్ట్ మనం కొంచెం రైస్ వేసేసుకుందాం. ఆ కింద ఆ ఫ్లేవర్ ఆ మసాలాతోటి ఇలా మనకి ఈ హోటల్లో ఏంటంటే టేబుల్ మీదకి రాగానే ఆ ముక్కలు కనబడాలి. ఆ చికెన్ ముక్కలు, ఆవకాయ మొత్తం కలిసిపోతుంది. కానీ ఆ ముక్కలు ఇలా వచ్చేట్టు 4-5 ముక్కలు వేసుకుందాం. మళ్ళీ ఆ రంగు రైస్ ఆ కలర్స్ ఉంటాయి చూసారా, అదే చాలా ముఖ్యం. అంటే బిర్యానీలో చేసేవాడు ఒకడైతే వడ్డించేవాడు ఇంకోడు ఉంటాడు. వాడు కంటికి చూడడానికి ఎంతో అద్భుతంగా ఈ విధంగా మీరు తర్వాత ఇంకేమైనా కావాలంటే సలాడ్ రూపంలో ఇంకేమన్నా వడ్డించుకోవచ్చు. కానీ ఆ బిర్యానీ చూడడానికి ఇలా కళ్ళకి ఎంత విందులా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆగగలమా? పాత ఆవకాయ చికెన్ బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో పాత ఆవకాయ తీసుకొని దాంట్లో చూపించిన విధంగా చికెన్ ముక్కలు బోన్లెస్ వేసి, కావాలంటే కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, పుదీనా, నిమ్మకాయ జ్యూస్ అన్నీ వేసి చికెన్ ని చక్కగా మ్యారినేట్ చేయండి. చికెన్ మంచిగా కలిపిన తర్వాత పచ్చిమిరపకాయలు, మిగిలిన ఆ పెరుగును కూడా తీసేసి దానిపైన పోసేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. మ్యారినేషన్ అయిన తర్వాత ఇంకో ప్యాన్ లో కొంచెం నూనె, ఉప్పు, అలాగే హోల్ గరం మసాలా, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని చూపించిన విధంగా బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి బ్రౌన్ ఆనియన్ మిశ్రమంలో కలుపుకున్న చికెన్ పెరుగు మిశ్రమాన్ని కూడా దానిపైన వేసి చక్కగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో చూపించిన విధంగా కొంచెం నూనె, ఉప్పు వేసి రైస్ ని 90% వరకు కుక్ చేసి ఆ రైస్ ని చూపించిన విధంగా చికెన్ మసాలా పైన ఆ రైస్ వేసుకొని దానిపైన కొంచెం కుంకుమ పువ్వు రంగు వేసి మూత పెట్టి 20-25 నిమిషాల పాటు కుక్ చేసుకొని దీన్ని స్టవ్ కట్టేసి వేడిగా ఈ బిర్యానీని వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.